హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తీక్ని, మీ నెల్లూరు పిల్లలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా అదిరిపోతుంది. బాండల్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నెక్స్ట్ అయితే క్యారెట్ వేసుకుంటున్నాను, బీట్రూట్ వేసుకుంటున్నానండి. ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను అంతా. ఈ విధంగా మగ్గాలి అండి. నెక్స్ట్ అయితే క్యాబేజీ వేసుకుంటున్నాను. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. బాగా మగ్గినాయండి. నేనైతే ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే మళ్ళీ బాండలు పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి, పగలగొట్టుకొని. ఒకసారి బాగా కలుపుతున్నాను. ఉప్పు వేసుకున్నానండి, సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే సోయా సాస్ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, టమోటా సాస్ అండి. ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, అంతా బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ అయితే రైస్ వేసుకుంటున్నానండి, అన్నం. ఒక్కసారి బాగా కలుపుతున్నాను. మొత్తం బాగా కలుపుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను.
అంతేనండి, చాలా సింపుల్గా అద్దిరిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ క్షణంలో రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర చల్లుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. చికెన్ షార్వా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. మా బాబు తింటున్నాడు. టేస్ట్ అయితే అద్దిరిపోయిందంట అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.